ఖమ్మంలోని వెలుగుమాటలో ఉన్నటువంటి భూదాన్ వేలాది మంది పేదల ఇండ్లు కూలగొట్టి వారందరినీ రోడ్డు పాలన చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళని అధికార పీఠం మీద నుండి బయటికి తోసేసేటువంటి నిర్ణయం ఈ ఖమ్మంలో ఉన్నటువంటి ఈ ఇండ్లు కూలగొట్టినటువంటి వెలుగుమట్ల ఘటన. తెలంగాణలో చాలామంది ప్రజలు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు సైతం అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తూ ఉన్నారు, ఇండ్లు కూలగొట్టడం ఏంటి, అందరూ కూడా పేదల ఇండ్లు. ఈ భూదాన్ విషయం ఏదైతుందో ఇది కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి తెప్పించేటువంటి ఒక పెద్ద గుదిబండి అని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మంలో ముగ్గురు ఉన్నారు మినిస్టర్లు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక మచ్చ లాంటిది. ప్రజాపాలన అన్నారు, ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజల్ని రోడ్డు మీద వాడిస్తే ఇది ఏ విధంగా ప్రజాప్రభుత్వం అవుతుంది అనేది చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. పేదల ఇల్లు, గుడిసెలు, రేకుల ఇల్లు తప్పితే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు అక్రమంగా కట్టుకున్నటువంటి ఇళ్ళని అయితే కూర్చున్నటువంటి దాఖలు నాకైతే ఎక్కడ కనిపించలేదు. హైడ్రా పేరిట కూలగొట్టిన ఇళ్ళన్నీ కూడా అందరు నిరుపేదలే. ఇళ్లను కూలగొట్టడం, అది కూడా పేదల ఇళ్లను కూలగొట్టడం, వేలాది మందిని రోడ్డును పాలు చేయడం, వాళ్ళని నిరాశ్రయకు చేయడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఒక పెద్ద తప్పు నిర్ణయం.